నా పేరు బీనా. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఈ జనరేషన్‌లో మీరు ఉగాదిని న్యూ ఇయర్‌గా చేసుకోవాలి అంటున్నారు. మరి యూత్ అంతా జనవరి ఫస్టే న్యూ ఇయర్‌గా చేసుకుంటున్నారు. మరి అంటే ఇప్పుడు న్యూ ఇయర్ అంటే జనవరి ఫస్ట్ నుంచి 25 అని స్టార్ట్ అవుతుంది గదా! 2 మంత్స్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఉగాది వస్తుంది. సో, దాన్ని ఎలా చేంజ్ చేస్తే ఈ జనరేషన్‌లో చేంజెస్ వస్తాయి? అదే తల్లి. ఇప్పటిదాకా మీరు ఆలోచించవలసిన పద్ధతి ఏంటంటే, ఇప్పటికి మీరు అదే మూడ్‌లోనే ఉన్నారు. న్యూ ఇయర్ అనేటువంటిది మన సంస్కృతి కాదు. అట్ ద సేమ్ టైమ్ అది యాక్యురేట్ కూడా కాదంటున్నాను. యాక్యురేట్ పదం తెలుసు కదమ్మా! యెస్. యాక్యురేట్ అంటే సరైనది సరైనది. కాదు అని అర్థం. మరి అది సరైనది కాదన్నప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనే ప్రశ్న వచ్చినప్పుడు మీ దగ్గర సమాధానం ఉండాలి. సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. హ్మ్. నేను సెలబ్రేట్ చేసుకుంటానండి హ్మ్. ఉగాది. ఎందుకు అనే దానికి నా దగ్గర 1,00,000 కారణాలున్నాయి. శాస్త్రాల్లో దానికి ప్రమాణాలున్నాయి. శాస్త్రీయతమైన ప్రమాణాలున్నాయి. ఇన్ని ప్రమాణాలు చూపించినప్పుడు జనవరి 1 ఇది హ్మ్. ఖచ్చితం మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి ప్రమాణాలు చూపించమని నేను అడుగుతున్నాను కదమ్మా! ఎప్పుడో రోమన్ నుంచి వచ్చింది. రోమన్ వాడు బ్రిటిష్ వాడు తీసుకున్నాడు. బ్రిటిష్ వాడి నుంచి ఇక్కడికి తెచ్చినప్పుడు వాడు తెచ్చిన అన్ని విషయాలను వదిలించుకుంటున్నాం. ఎందుకు వదిలించుకోపోలేతున్నాం అనేటువంటి ప్రశ్న మనకు మనం వేసుకున్నప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పనవసరం లేదు.